హాయ్ నేను సతీష్. హౌస్‌లో హౌస్‌మేట్స్ చాలా ఈగర్‌లీ వెయిటింగ్ చేస్తున్న ఏవీలు కూడా ఇప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. ఈవేళ హౌస్‌లో నాకున్న అప్డేట్ ప్రకారం ముగ్గురు ఏవీలు అయితే ఫస్ట్ టెలికాస్ట్ అయిపోయినాయి. గౌతమ్ కృష్ణ, ప్రేరణ అలాగే నిఖిల్. వీళ్ళ ముగ్గురు ఏవీలు లైవ్‌లో ఇవాళ చూసేసారు. మనకి ఇవాళ కంటెంట్ రేపు చూపిస్తారు కనుక రేపు మనకి మరి లైవ్‌లో వీళ్ళ ముగ్గురు ఏవీలు చూపిస్తారు. మరి ఎపిసోడ్‌లు ఎన్ని? ఇద్దరు ఏవీలా? ముగ్గురు ఏవీలా చూపిస్తారని చూడాలి. అట్లాగే ఇంకోటేంటంటే ఏవీస్ అనంగానే వాళ్ళ ఓవరాల్ జర్నీకి సంబంధించి ఫుల్ ఎమోషనల్‌గా టాస్కుల్లో ఆడినవి, ఫన్ను, ఫ్రస్ట్రేషను, గొడవలు, పంచాయతీలు, గెలిచినవి, ఓడినవి అన్ని ఎమోషన్స్ రంగరించి కొడతారు కనుక గూస్ బంప్స్ అనే మాదిరిగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ జర్నీకి సంబంధించి బిగ్ బాస్ నోటి వెంబడి వింటూ ఉంటే వాళ్ళకి అబ్బా! ఇది కదా మనం సాధించాం, ఇందుకోసం కదా వచ్చాం, టాప్ 5లోకి రావడం గాని, ఇదంతా మాక్సిమం ఏవీల్లో పాజిటివ్ సైడే చూపిస్తారు గనక, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఈ ఉన్న 2 రోజులు ఇంకెంత వేగంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోద్దని లెక్క ఎదురు చూస్తా ఉంటారు. మొత్తానికి ఇందులో మళ్ళీ చూసుకుంటే ఈ ఐదుగురిలో ఒక్కొక్కరి ఏవి ఎట్లా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే నబీల్‌ది కొద్దిగా మిగతా అందరితో పోల్చుకుంటే పెయిన్‌ఫుల్ జర్నీ తక్కువ, ఎమోషనల్‌గా తక్కువ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 5 వారాల 4గో వారం నామినేషన్‌లు సోనియా ఎత్తినప్పుడు బాగా హైప్ వచ్చింది. వైల్డ్ కార్డ్‌లు వచ్చిన తర్వాత అలా డౌన్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే నామినేషన్‌లు ఇతను నామినేషన్‌లకు వచ్చిన చాలా తక్కువ. ఆ ప్రెజర్, ఒత్తిడితో కూడుకున్న జర్నీ ఎవరిది ఉంటుందో వాళ్ళది ఎమోషనల్‌గా ఎలివేషన్ ఎక్కువ వస్తది. ఎమోషనల్‌గా ఆడియన్స్‌తో కనెక్షన్ ఎక్కువ వస్తది. అందువల్ల ఆ రకంగా చూసుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇతడు కొద్దిగా తక్కువగా ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అట్లాగే ఇంకోటేంటంటే అవినాష్. ఆయనది ఆల్రెడీ ఆ హౌస్‌మేట్స్‌తో ఆడియన్స్ ఓట్లతో ఔట్ అయిపోయామని చెప్పాక కూడా మళ్ళీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఉండి ఇంతవరకు రావడం. ఈరోజు టాప్ 5లో ఉండి ఇతను ఓవరాల్ జర్నీలో చూసుకుంటే కామెడీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రాంకులు, హంగామా అలాగే టాస్కులన్నీ ఆడుకుంటూ మళ్ళీ టికెట్ టు ఫినాలే గెలుచుకోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇతనిది కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ లాస్ట్ 2 వీక్స్ వరకు కూడా బాగా ఆయనే ఒంటి చేత్తో కంటెంట్ ఇచ్చుకుంటూ నడిపించడం అంతా కూడా అలాగే పెయిన్‌ఫుల్‌గా ప్లస్ ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అయ్యో! ఔట్ అయిపోయానన్న బాధలోంచి మళ్ళీ రావడం ఇంతవరకు ఉండడం అంటే గ్రేటే. మరి అది ఇదంతా ఈ జర్నీ అంతా బిగ్ బాస్ నోట వింటే అతనికి కూడా చాలు ఇంకా సాధించాం అన్న ఫీలింగ్ అయితే వస్తది. అట్లాగే గౌతమ్ కృష్ణ కూడా సేమ్ అవినాష్ మాదిరిగే ఔట్ అయిపోయావని చెప్పిన తర్వాత మళ్ళీ జర్నీ కొనసాగించి ఈరోజు ఇంతవరకు రావడం అంటే గ్రేట్. అసలు అతనికే అర్థం కాని పరిస్థితి వచ్చింది ఒక దశలో. ఏంటి నేను ఉంటానా? మళ్ళీ ఉన్నానా? సేవ్ అయినానా? ఒకసారి ఔట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2 వారాలు వరుసగా సేవ్ అయితే అతడే నమ్మలేని పరిస్థితి. సో అతని జర్నీ కూడా స్ట్రగుల్స్ ఎక్కువన్నా పెయిన్‌ఫుల్‌గా ఉండింది కనుక అతనికి కూడా చాలా హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనిపించే లెక్క. ఇక నిఖిల్. టాస్క్‌లంటే నిఖిల్ అంటే టాస్క్‌లు గెలుస్తాడు. 95% కూడా చెప్పొచ్చేమో. ఏ టాస్క్ అయినా నిఖిల్ ఆడాడంటే గెలిచేస్తాడు. ఆ టాస్క్‌లో ఆయన మాత్రమే ఆడాలి, ఆయన మాత్రమే గెలవాలనే మాదిరిగా ఒక దశలో అయితే టాస్క్ అనగానే వాళ్ళ క్లాన్ నుంచి అతన్నే పంపించడం, అతను గెలుచుకుంటూ రావడం ఇట్లా సాగింది. సో టాస్కులు ఎమోషనల్‌గా ఫ్రెండ్‌షిప్, బాండింగ్ అంతా ఇతరు వల్ల ఎక్కువ కంటెంట్ కూడా వచ్చింది కనుక సీజన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు కనుక అతను ఏవి కూడా వేరే లెవెల్‌లో పేలిపోద్ది. ఆ ఫ్యామిలీ వీక్ ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా ఇదంతా ఓవరాల్ జర్నీ కూడా. అంటే ఇంకొకరు ప్రేరణ. ఉన్న హౌస్‌మేట్స్ అందరిలోకి ఇంతమంది అమ్మాయిలొచ్చారు, వెళ్లారు. బట్ ఒకే ఒక్క అమ్మాయి ఫీమేల్ కంటెస్టెంట్‌గా టాప్ 5కి రావడం అంటే నిజంగా ఆవిడకి పెద్ద అచీవ్‌మెంట్. ఆ సీజన్‌లో నేను ఒక్క అమ్మాయినే టాప్ 5 వరకు వచ్చాను. ఇక టాప్ 5లో ఏ పొజిషన్ అయినా గాని టాప్ 5 వరకు వచ్చిన ఒకే ఒక్క అమ్మాయి అంటే సీజన్ 5 నుంచి చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్. అలాగే ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చి పడేసింది. 100కి 100% ఎఫర్ట్స్ అయితే పెట్టింది. ఎక్కడ ఆవిడకి మైనస్ అయిందంటే ఆ మాట విసిరేయడం వల్ల, గబుక్కున నోరు జారేయడం వల్ల, ఆ ఎమోషన్ వల్ల ఈ ఫుడ్ చుట్టే పంచాయతీలు తప్పితే మిగతా జర్నీ అంతా ఎక్సలెంట్‌గా జరిగింది గనుక అందుకే ఈరోజు ఇంతవరకు రాగలిగింది. సో వీళ్ళందరి జర్నీలు ఏవీలైతే ముందు మనకి ఎవరు చెప్పారు? గౌతమ్, ప్రేరణ, నిఖిల్. తర్వాత మరి అవినాష్ అండ్ డబిల్. మరి ఎపిసోడ్‌లో ఇద్దరు అట్లా ఒకరోజు లాస్ట్‌లో సుమ వచ్చిన రోజు ఒకటి వేసి తర్వాత సుమతో చేస్తారు కానీ సుమ గురించి చెప్పాను కదా! నెక్స్ట్ అప్డేట్ అదే. ఫ్రైడే యాంకర్ సుమ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకొచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే ఆమె కూడా సుమ వస్తే తెలుసు కదా! సందడి, హడావిడి, హంగామా, ఫుల్ ఫన్ను, ఎంటర్‌టైన్‌మెంటు మస్తుగా ఆడించి, పాడించి లాస్ట్‌లో హంగామా వేరే లెవెల్‌లో ఉంటది. ఇక అవినాష్ కూడా తోడైతే సుమ ప్లస్ అవినాష్ కాంబినేషన్ హంగామా అంతా లాస్ట్‌కొచ్చేసరికి నెక్స్ట్ లెవెల్. ఇక అన్నింటికంటే మరొక అప్డేట్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ నేనే చెబుతాను అనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ చెప్పిన దానికైనా మీరు లైక్స్ చేయాల్సిందే. ఇక రివ్యూస్ వైజ్ మీకు ఒపీనియన్స్ నా ఒపీనియన్స్‌తో మీరు ఏకీభవించకపోయినా అప్డేట్స్ అయితే ఫస్ట్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నేను ఫస్ట్ ఇస్తా ఉన్నా. ఇక గ్రాండ్ ఫినాలేకి సంబంధించి కూడా షాకింగ్ అండ్ బ్రేకింగ్ సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ నుంచి రామ్ చరణ్‌ని తీసుకొచ్చేదానికి ప్రయత్నాలైతే జరుగుతా ఉన్నాయి. చీఫ్ గెస్ట్ కోసం ఆయన సినిమా ఉంది కదా! గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం, అట్లాగే ఫినాలే కోసం అయితే ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అప్డేట్ ఫస్ట్ నేనే చెబితే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఈ సీజన్ ఇచ్చి పడేశారండి. అప్డేట్స్ అంటే వేరే లెవెల్. మీరే ఫస్ట్ ఇచ్చారని నన్ను ఎంకరేజ్ చేసేదానికోసం అని మాదిరిగా నా ఎఫర్ట్స్ కూడా గుర్తించినట్టయితే లైక్ చేయండి. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. కామెంట్ అయితే చేయండి. మరి రామ్ చరణ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయనతో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయంట. మరి ఆయన బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఆ షెడ్యూల్ చూసుకొని ప్లాన్ చేసుకొని
వస్తే కన్ఫర్మ్ అయిపోతే కన్ఫర్మ్ అయిపోయినట్టు మీకు అప్డేట్ అయితే షేర్ చేస్తా. ఇక సరే అప్డేట్స్ ఇంకా కొందరు సీరియల్స్ కూడా చెప్పారండి ఏదో పేర్లు. ఏదో ఆ సీరియల్ పేరు గుర్తు రావట్లేదు నాకు. దాని నుంచి కూడా ఒక పేరు వస్తారని చెప్పారు. అదే వీక్ అంతా చెప్పే కదా సీరియల్స్ అందరూ వస్తుంటారు, ఇద్దరిద్దరు పేర్లు వచ్చి ఆడిస్తారని. సరే ఇక దీపిక వచ్చింది కదా, చక్కగా ఆడింది, పాడింది, ఎంటర్టైన్ చేసింది, ఎక్సైట్మెంట్ అయింది. బిగ్ బాస్ మీరు ఎట్లా పుట్టా పొడుగా తెలుపా నలుపా తెలియదు కానీ రొమాంటిక్గా ఉండరా అని అడగడం. అలాగే ఉంటారు ఎందుకు ఉండరు, అంత గత్తులు అయితే ఉంటారని అవినాష్ అంటే అంత గత్తులమే కదా అనడం. రూమ్కి పిలిచారు అని హడావిడి చేస్తే అవినాష్ రూమ్కి కాదు కన్ఫెషన్ రూమ్కి పిలిచారని చెప్పు, మీనింగ్ మారిపోగలదని మాదిరి అతను హడావిడి హంగామా. అట్లాగే రోజంతా మీతోనే ఉంటానంటే కాదు రోజంతా హౌస్లో మీతోనే ఉంటాను అని చెప్పేసి అనడం. ఈ ఫన్నీగా బాగుంది. ఇక అవినాష్ చూస్తున్నాం కదా ఎవరు గెస్ట్లు వచ్చినా సరే, ఆ అమ్మాయి కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఈ బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం ఉందో చెప్పుకుంటూ ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నంతసేపు కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా హంగామా అంతా చేసింది. అలాగే సీక్రెట్స్ చెప్పాలంటే వచ్చే సీజన్కి పిలిస్తేనే చెబుతుందంట. మరి అప్పుడు పిలిస్తే మరి ఏం సీక్రెట్స్ చెబుతుందో చూద్దాం ఏందో, అప్పుడు మనం ఆ సీజన్లో అప్పుడు ముచ్చట్లు పెట్టుకుందాం. అలాగే ఆవిడ మాట్లాడేదంతా నాకు ఎట్లా అనిపించిందంటే ప్యూర్లీ తెలుగు కాదు కదా, వీళ్ళు మధ్యలో సవరించడాలు అవన్నీ సరిచేయడాలు అని చూస్తే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనుకుంటా. అందులో వైవిజ్ ఉంటుంది కదా క్యారెక్టర్, ఆమె తెలుగు వేరే ఊరు నుంచి వచ్చిన క్యారెక్టర్. ఆవిడ తెలుగు రాక కుక్కని జుట్టు అంటే జుట్టు కాదు మేడం బొచ్చు అనాలని అనడం. బాబు మోహన్కేమో ఈ బొచ్చు అంటే ఇది బొచ్చు కాదు మేడం ఇది జుట్టు అనడం. కుక్కది బొచ్చుకేమో జుట్టు, మనిషి జుట్టుకేమో బొచ్చు. ఆ టైపులో ఫన్నీగా అనిపించింది నాకు. టక్కన ఎందుకో ఆ స్పార్క్ అది గుర్తొచ్చింది ఆ క్యారెక్టర్. అట్లా తెలుగు ఆవిడ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు సవరి చేయడం ఇదంతా చూస్తే. తర్వాత కూడా మంచి హడావిడి చేసింది. డార్క్ రూమ్ ఉంది, బిగ్ బాస్ వచ్చాడు, హగ్ ఇచ్చాడు, కిస్ చేసాడు, ఇదంతా కలిపి చాలా ఎంజాయ్ అయితే చేసింది. ఓకే, తర్వాత రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడేటప్పుడు ప్రేరణకు అడిగితే చెప్పింది చక్కగా. సిస్టర్తో ఐలాండ్ అంటే పేరే కదా, మరి వాళ్ళ హస్బెండ్తోనే ఉంటానంది. సిస్టర్ని చక్కగా జాగ్రత్తగా ఇంటికి పంపేసి నేనే హ్యాపీగా భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేసుకుని వస్తామని. అంటే ఇక గౌతమ్ కృష్ణకి అమ్మాయితో ఫ్యూచర్లో పెళ్ళి అయితే ఆమెకు తర్వాత నచ్చలేదు, నువ్వు అప్పుడు అక్కని పిలిచేస్తావంటే ఇందాక మనం ఒక స్పెషల్ వీడియో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది కరెక్ట్ కాదు ఈమె ఎట్లా అనడం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చేసింది, అయిన గాయాలు అన్ని గొడవలు పంచాయతీలు అన్నీ మర్చిపోయి వాళ్ళే మొన్నటి నుంచి హగ్గులు ఇచ్చుకొని ముద్దులు ఇచ్చుకొని సారీలు చెప్పుకొని థ్యాంక్స్ చెప్పుకొని ఎంత వేగంగా వెళ్ళిపోదామా టైం పాస్ చేద్దాం అన్నప్పుడు మనం కూడా వెళ్ళి అంత చక్కగా ఈ ఒక్కడ తప్ప అంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసింది కదా. ఆ ఉన్నంతసేపు హడావిడి ఒంట్లో ఏవో స్ప్రింగులు ఉన్నట్టుగా టకటక చలాకిగా గెంతుకుంటూ హడావిడి చేసింది కదా. ఇప్పుడు నిఖిల్కి 46, 47, 48% ఓటింగ్ జరిగితే గౌతమ్ కృష్ణ కూడా 38% జరుగుతుందంటే ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా హట్ అవుతారు కదా. ఇప్పుడు 38% అంటే తక్కువ కాదు కదా, వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు. అట్లా అనకుండా ఉండాల్సింది. పైగా భార్యాభర్త పెళ్ళి వరకు వెళ్ళింది సరే, పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ ఆమెకు నువ్వు నచ్చలేదు అప్పుడు అక్కనే పిలిచేస్తావండి. ఎక్కడైనా ఎప్పుడైనా అలా జరిగిద్దా? ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ కలిసి ఉంటే భార్యాభర్త అంతే. ఎక్కడ కూడా భార్యని అక్క అని పిలుస్తారా? ఇక్కడ ఈ హౌస్లో జరిగిన టాస్కుల్లో వాళ్ళ మధ్య జరిగిన ఎమోషనల్లో ఆ ట్రయాంగిల్స్లో రకరకాల కంటెంట్ అది అంతా చెప్పుకుంటే మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అయిపోద్ది. సో ఇప్పటికే న్యూస్ బోల్లో జర్నలిస్ట్ అది 2 సార్లు అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి. కానీ ఆ ఒక్క మాట అట్లా కంపారిజన్ చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ చెప్పాల్సి వస్తే హౌస్లోనే ఏదో రిలేషన్, అది మరీ పర్సనల్గా మ్యారేజ్ అయితే ఆ తర్వాత వైఫ్ని అట్లా పిలిచేస్తే ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. ఆ సినిమా డీజెటిల్లీ ఎఫెక్ట్తో ఆ తర్వాత ఇట్లా ఎవరైనా ఎమోషన్స్తో ఫీలింగ్స్తో హర్టింగ్ చేసే లెక్క ఎవరైనా బిహేవ్ చేస్తే దానికి సంబంధించి అలా అంటున్నారు తప్ప దాన్ని పర్సనల్ లైఫ్కి ముడిపెట్టి మెయిన్ ఆ పోలిక భార్యని అక్క అంటాం అనేది చాలా హర్టింగ్ అనిపిస్తుంది, కరెక్ట్ కాదు, సెన్సిటివ్ అది. మిగతా చూడండి ఎంత చక్కగా హడావిడి చేసింది. కొందరికి ఓవర్ యాక్షన్ అనిపించవచ్చు, కొందరికి అతి అనిపించవచ్చు, కొందరికేమో బాగా ఎంజాయ్ చేసింది కదా, రిలాక్స్డ్గా ఉంది, హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్గా ఉందని. కానీ ఈ ఒక్కటే అనకుండా ఉండాల్సింది. అదే గౌతమ్ కూడా అంటాడు, ఆన్సర్ కూడా నువ్వే చెప్పేస్తారు, ఇంకేముంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మరి రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళ వాల్యూకి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఇస్తారని అంతే కదా. మరి ఇక్కడ కూడా మళ్ళీ అదే అంటుంది ఆవిడ. ఇక్కడ చూస్తే వాల్యూకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నచ్చలేదని బయటకు వచ్చేస్తామంటే అంతే. మరి హౌస్లో అయినా లైఫ్లో అయినా సరే అదంతే కదా, వాళ్ళ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇచ్చుకొని ఎవరైనా సైడ్ అయిపోతారు. అలాగే నిఖిల్కి సంబంధించి కూడా పర్సనల్ లైఫ్ గురించి అలాగే హౌస్లో కూడా ఆయన చెబుతున్నాడు కనుక రెండు రిలేటెడ్వే కనుక అడిగింది చక్కగానే. ఆవిడకున్న పర్సనల్ దీనివల్ల ఫ్రెండ్షిప్ వల్ల ఏమో క్లారిటీ కోసం ట్రై చేసింది. మెచ్యూర్డ్గానే అడిగింది. ఎక్కడ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె గతంలో నువ్వంటే ఇష్టం, ఇప్పటికీ నీకు ఆమె అంటే ఇష్టం, నీకు లవ్ ఉంది, బట్ ఆవిడ సైడ్ నుంచి లేదు, నువ్వు వద్దు వెళ్ళిపోతా అంటది, నేను పెళ్లి చేసుకుని అంటది. మరి నువ్వేం చేస్తావు, నీకు ఇంట్లో ప్రెజర్ ఉంటుంది కదా, మరి ఆమె కోసం వెయిట్ చేస్తావా, ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతే? ఎక్కడ మాట అటు ఇటు కాకుండా చాలా చక్కగా అడిగింది. ఆయన కూడా అంతే హుందాగా చెప్పాడు, చాలా మెచ్యూర్డ్గా చెప్పాడు. ఏముంది ప్రేమ కంటే ఇంకేముంది, ప్రేమ ఉందంటే ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తా, ఖచ్చితంగా వెయిట్ చేస్తా, ఆ లవ్ నాకు లైఫ్ అన్నాడు కనుక ఇక్కడ చాలా హుందాగా ఆమె అడగడం, అతను అంతే హుందాగా ఆన్సర్ అయితే చెప్పాడు. చక్కగా బ్రహ్మాండంగా అనిపించింది. అలాగే ఇంకేంటి,
వీళ్ళందరూ నామినేషన్ల కోసం ఆ అమ్మాయి చంద్రముఖిలాగా ప్రేరణ, అట్లాగే అపరిచితులా గౌతమ్, పుష్పలా నిఖిల్, ఇంకోటి ఏంటి అవినాష్ ఏమో ప్రభాస్ లాగా, ఇంకా నవీల్ ఏమో డీజే టీలు లాగా, ఈ అమ్మాయి ఏమో హాసినియా అది బొమ్మరిల్లు సినిమాల క్యారెక్టర్. ఫన్నీగా సరదాగా కాసేపు కంటెంట్ అయితే క్రియేట్ చేస్తారు, ఎంటర్టైన్ అయితే అయ్యారు. అలాగే ప్రైజ్ మనీ కోసం రూ. 11,472 అంటే చెప్పా కదా, ఈ బాటా రేట్లనే పెట్టింది ఎందుకంటే 55 లక్షల రౌండ్ ఫిగర్ కోసం అనుకుంటున్నా. మరి 54,30,000 కాబట్టి ఒక మార్క్ కోసం అట్లా చేస్తారేమో మరి. అలాగే ఇక అవినాష్, దీపిక ఆడారు కదా టాస్క్. వెజిటబుల్స్ ఆ డస్ట్బిన్లో సారీ ఆ డిస్ప్లేలో నుంచి తీసుకుని వచ్చి అక్వేరియంలోంచి తలబెట్టి నోటుతో తీసి, ఇది నేను ముందే కదా అప్డేట్ చేసా, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మొత్తానికి అవినాష్ విన్ అయ్యాడు టాస్క్. ఏందో మరి గెస్ట్లు అందరికంటే వీళ్ళు ఆడి అలవాటు పడిపోయారమ్మ వాతావరణానికి. ఆ టాస్క్ అనగానే ఫిజికల్లీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఫ్లెక్సిబుల్ అనిపించడం వల్ల ఏమో కానీ అందరూ వీళ్ళే గెలిచేస్తున్నారు ప్రతి టాస్క్ కూడా. అలాగే అక్కడ కూడా సీతాఫలం గురించి కూడా టాపిక్. ఆ గ్రేప్స్ తింటుంటే సీతాఫలం ఈ సీజన్ అంటే ఏ సీజన్‌కి ఎప్పటికి ఈ 'బిగ్ బాస్' అనంగానే సీతాఫలం ఒకటి గుర్తొచ్చే మాదిరిగా అయిపోయి అంత కంటెంట్ వచ్చింది. వాళ్ళు అడుగుతారు కదా! ఫేవరెట్ ఫ్రూటే కదా! సెన్సేషను, హాట్ టాపికు, ట్రోల్స్ టాపికు, డిస్కషన్ టాపికు, సీతాఫలం చుట్టూ చాలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చని మాత్రం ఈ సీజన్‌లోనే ప్రూవ్ అయ్యింది. అట్లాగే ఇంకేంటి ఆ అమ్మాయి మళ్ళీ గెస్ట్‌లు వస్తే పంపేస్తారండి 'బిగ్ బాస్' అంటే ఏముంది అక్కడ అందరికి అదే ఫీలింగ్ ఉంటది కదా! 'బిగ్ బాస్' మరి ఇంత నిర్మొహమాటంగా పంపించేస్తాడేంటి, ఈ టైం అయిపోయింది వెళ్ళిపోండని అని మాదిరిగా ఉన్నది ఉన్నట్టు నోట్లో ఏది ఆగదు, దాయదు అనిపించింది. ఉన్నది ఏది అనాలనిపిస్తే అది అనిపిస్తారు. అందరికీ అదే ఫీలింగ్ ఉన్నా ఎవరు ఏ గెస్ట్‌లు కూడా చెప్పరు. ఈవిడైతే చెప్పేసింది. ఓకే. నన్ను రేపు పనుంది వెళ్ళాలని చెప్పాలి గానీ మీరే చెప్పేస్తారని 'బిగ్ బాస్' అంటే సారీలు లెంపలు అన్నారు గానీ మనసులో మాట బాగా ఓపెన్‌గా చెప్పేసింది ఇంకా. అట్లాగే అందరికి కూడా మంచిగానే పాజిటివ్ చెప్పింది. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ లేకుండా నిఖిల్ ఎక్కువ, గౌతమ్‌కి అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడాలు, బాగా ఆడుతున్న వాళ్ళు చెప్పడాలు, హార్డ్ వర్క్ బాగుంది, వర్క్ పే ఆఫ్ డెఫినెట్లీ అని చెప్పేసి నిఖిల్‌కి చెప్పడం, బాగా ఆడుతున్నావు కంటిన్యూ చేయని గౌతమ్‌కి, అవినాష్‌కి కూడా నీకు నిద్ర రాదు మిస్ యూ అని చెప్పడం. అట్లాగే డ్రీమ్‌లోకి నేనే వస్తా, నబీల్ కూడా మంచిగా గ్రేట్ ఫ్రెండ్లీగా అనిపించావు, పరిచయం లేకపోయినా బాగా ఇంటరాక్ట్ అయిపోయావు, ప్రేరణ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అందరి గురించి మంచిగా పాజిటివ్‌గా ఎనర్జీగా ఖచ్చితంగా మంచిగా పాజిటివ్‌గా చెప్పింది తప్ప ఒకళ్ళు ఎలివేషన్ ఇచ్చేసి ఒకరిని డౌన్ చేసి ఇక్కడేం చెప్పలా. అందరితో ఈక్వల్‌గా. సరే ఇక సుహాసిని ఇంకొక ఆయన పేరు నాకు లేదు. గంగాధర్ అంట. సీరియల్ క్యారెక్టర్స్ మామగారు సీరియల్ కోసం వచ్చారు కదా! వీళ్ళు కూడా చక్కగా నబీలా ఉన్న ఏదో టాస్కులు గట్టిగా ఆడేసేటట్టు ఉన్నాడే. మంచి పర్సనాలిటీతో ఆయన వచ్చాడు కదా! గంగాధర్ సినిమా ఆర్టిస్ట్ సీరియల్ క్యారెక్టర్ ఉంటది. మరి రియల్ నేమ్ నాకు ఐడియా లేదు. సరే వెళ్ళేటప్పుడు గ్లాస్ ఇచ్చేసి వెళ్ళండని అవినాష్ మళ్ళీ జోకులు, సెటైర్లు. ఇక్కడ మళ్ళీ ఆ బ్రేకప్స్ గురించి కూడా వాళ్ళ సీరియల్ కాన్సెప్ట్ అదే గనక చక్కగా అడగడం. వీళ్ళు కూడా మెచ్యూర్డ్‌గానే చెప్పారు అందరూ కూడా. ప్రేరణ కావచ్చు, నిఖిల్, గౌతము అందరూ కూడా, నబీల్ అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళే మరి అవినాష్ శెట్టి మ్యారీడ్ గనక ప్రేరణ కూడా ఫస్ట్ బ్రేకప్ అయినా సరే ఏదో ఎమోషనల్‌గా ఏదేదో నిర్ణయాలు తీసుకోకుండా చాలా చక్కగా, మెచ్యూర్డ్‌గా, హుందాగా డిప్రెషన్ వచ్చినా సరే ఫేస్ చేసినా, లో అయిపోయినా అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. అందులో ఈ బ్రేకప్ అనేది ఇంకా చిన్నది. సో, రియలైజ్ అవ్వాలి. ఆ స్టూపిడిటీ డెసిషన్స్ తీసుకోకుండా మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి ఓవర్‌కమ్ అవ్వుకుంటూ ఏదో చేసుకోకుండా వెయిట్ చేస్తే టైమే అన్నింటికి పరిష్కారాలు చూపిస్తుంది. చక్కగా ప్రేరణ మంచి మెచ్యూర్డ్‌గా చెప్పింది. గౌతమ్ కృష్ణ అలాగే చాలా చక్కగా చెప్పాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా, ఎందుకంటే అందరి లైఫ్‌లో మాక్సిమం ఎక్కువ శాతం ఉంటుంది అది. ఆ బ్రేకప్ అనేది అది సర్వసాధారణం. దాన్ని కూడా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు ఒక పార్ట్ అంతే. ఆ ఎమోషన్ కూడా కొన్నాళ్ళు ఫీల్ అయ్యి వదిలేయడమే తప్ప మరి పర్సనల్‌గా తీసుకొని లైఫ్‌కి ఎఫెక్ట్ చేసుకోకుండా చాలా చక్కగా చెప్పారు. నలుగురు కూడా హెల్తీగా, మెచ్యూర్డ్‌గా. నిఖిల్ కూడా చెప్తాడు కదా! ఆయన మరి టిట్ ఫర్ టాట్ అన్నాడుగా. ఎందుకంటే ఫస్ట్ బ్రేకప్ లో అయిపోయాను. నేను హీరో అయ్యాక కటౌట్ కాలేజీలో, ఆ థియేటర్‌లో అంతా నా కటౌట్‌లు వెలిసాక మళ్ళీ ఫోన్‌లొచ్చాయి, మెసేజ్‌లొచ్చాయంటే మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంటే యూజ్ అండ్ త్రో టైప్ నేను బాగుంటే కావాలి లేకపోతే వద్దా? నీ సేఫ్టీ, నీ సెక్యూరిటీ చూసుకుంటే మరి నా కెరీర్ మాది ఉండదని మాదిరిగా ఆయన కూడా చక్కగా చెప్పాడు. సరే ఇంకెందుకులే అవసరం లేదు బ్లాక్ చేసి పడేస్తానని లెక్క. సో, అది కూడా చెప్తాడు కదా! బ్రేకప్ అనేది కామన్. బట్ రీజన్ ఏంటి అనేది చూడాలి కదా! అక్కడ వాల్యుబుల్ రీజన్ ఇంకా తప్పనిసరి పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఓకే గాని, ఊరికే మనం ఏదో ఫెయిల్ అయిపోతాం సినిమాల్లోకి, ఇండస్ట్రీలోకి అంటే వదిలేద్దాం. మళ్ళీ అందులో సక్సెస్ వచ్చిందని తర్వాత మళ్ళీ వచ్చేద్దాం అనుకుంటే ఎట్లా చేసుకుంటాం అని మంచిగా చెప్పాడు ఆయన కూడా. సో, మొత్తానికి ఫన్నీగా, ఇంట్రెస్ట్‌గా చక్కగా చెప్పుకొచ్చారు. మరి వీళ్ళు కూడా ఒక టాస్క్ ఆడించారు కదా! ఇది రూ. 9,987 టాస్క్ అంట. హోలా హూప్స్ టాస్క్. మొత్తానికి నిఖిల్, గౌతమే మరొకసారి కూడా ఈ టాస్క్‌లో గెలిచేశారు. నిఖిల్ కూడా ఆడాడు కదా! ఇది ఈ టాస్క్. సో, ఇక్కడ కూడా వీళ్ళే విన్. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఏం పేరు ఆవిడ దీపిక గురించి అయితే మీరు ఇంకా స్పెషల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశారు కదా! అది చూడాలని చూడండి. కానీ ఇక్కడైతే ఆ ఒక్క మాట తప్ప అంతా హైలైట్ అనిపించింది.